లేదన్నా ఇక ప్రజలు మనల్ని ఎవరిని పట్టించుకుంటాడు, మనల్ని ఎవడు అడుగుతాడే అన్న ధీమాతో ఉన్నట్టుగా కనపడుతుంది. ఆ పొగరు ఏదైనా ఆ, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి నిన్న కారు దగ్గర ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కారు దగ్గర సిగరెట్ కాల్చుకుంటూ ఇదిగో ఆయనకి ఏం పని ఇక్కడ? ఎన్నికల ప్రచారం ముగిసిన జూబ్లీహిల్స్ చక్కర్లు కొడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలాగో సిగరెట్. రేవంత్ అన్న మంచిగా ఉన్నది మీ ఎమ్మెల్యేల కథ, మీ శాసనసభ్యుల కథనా? ఎందుకండి ఉన్నారు కదా ఆల్రెడీ ప్రతిపక్ష పార్టీకి 30-35 మంది, మీ ఎమ్మెల్యేలు ఉన్నారు కొద్ది ఇట్లా స్మోక్ చేసుకుంటున్నారు. దర్జాగా తిరిగారు మరి వాళ్ళు, సైరన్లు వేసుకుని లైట్లు వేసుకుని. ఇంకోటి ఏం తెలుసా, అసలు మనం కూడా మొన్న లాస్ట్ ప్రచారానికి వెళ్ళినప్పుడు మంత్రులందరూ ఎస్కాట్లు వేసుకొని వస్తున్నారు. మనం చూసాము, మనం వెళ్తూ ఉంటే బట్టి గారి కాన్వాయ్ పోతుంది, కారు వెనక కారు, బండి వెనక బండి కట్టి అన్నట్టు, కారు వెనక కారు, కారు వెనక కారు, బుగ పెట్టుకొని కుయ్ 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 అని పోతా ఉంది. అసలు వీళ్ళకి తెలియనటువంటి పరిస్థితి తెలుసా తెలియదు, ఎలక్షన్స్ టైంలో మంత్రులు అధికారికంగా రాకూడదు, ఎస్కాట్లు వేసుకొని రావద్దు. అసలు ఆ సైలెన్స్ అవన్నీ కూడా తప్పు. ఇక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికలని ఏ ఎన్నిక అయినా సరే, ఎన్నికలప్పుడు వాళ్ళ పదవులు పనిచేయవు కదా. సో ఎట్లా తిరుగుతారు వాళ్ళు ఎస్కాట్లు వేసుకొని? దుద్దిల్ల శ్రీధర్ బాబు ఎస్కాట్ వేసుకొని తిరుగుతున్నాడు, బట్టి విక్రమార్క ఎస్కాట్, ఆయన రాలే. నేను లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తా, ఏమాత్రం తగ్గేదేలే అనుకుంటా. అసలు ఈ రోజు జూబ్లీహిల్స్ ఎన్నికలు కనబడ్డా బట్టి? ఎందుకు కనబడలే? ఓడిపోతే ఆ మచ్చ ఎవరి మీదకి పోవాలి? రేవంత్ రెడ్డి మీదకి పోవాలి. ఏం వెళ్ళలేదండి. ఇంకో పెద్ద జోక్ ఏంటంటే, వీళ్ళు అప్పుడే షురు చేసిరంట ఢిల్లీలో. ఏమని? లాబింగ్. ఢిల్లీలో లాబింగ్ షురు చేసిరంట. ఇప్పుడు ఎట్లాగో జూబ్లీహిల్స్ ఓడిపోబోతోంది అంటే వీళ్ళే చెప్పేస్తారు చిలక జోష్యం, ఎట్లాగో జూబ్లీహిల్స్ లో ఓడిపోబోతోంది, సో ఇప్పుడు మేము మాకు ఇవ్వండి నెక్స్ట్ ముఖ్యమంత్రి అని చెప్పి ఒకవైపు బట్టి విక్రమార్క, ఇంకోవైపు పొంగులేటి, ఇంకోవైపు నాకు తెలిసి రాజగోపాల్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అందరూ ముఖ్యమంత్రి క్యాండిడేట్లే. మరి ఆ చైర్ ని కొంచెం కోసి డివైడ్ చేసి ఇచ్చేసేయండి, అందరు ముఖ్యమంత్రి క్యాండిడేట్లు అని చెప్పి. సో ఇట్లా ఉంది పాపం. ఏమంటాం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ అందరికంటే ఎక్కువ టాస్క్ ఎవరికైందంటే రేవంత్ రెడ్డికి. అందుకే కదా ఆయన అన్నిసార్లు రోడ్ షోలు పెట్టుకున్నారు, గల్లీ తిరిగింది. జోక్ ఏంటంటే, ఇప్పుడు అన్నిసార్లు తిరిగినా కూడా ఒకవేళ కాంగ్రెస్ రాకపోతే ఇక ముఖ్యమంత్రికి ప్రాబ్లం. కావాలనే ఇప్పుడు కేవలం రేవంత్ అనడానికి లేదు ఇక్కడ. సో ఇక్కడ మంత్రులది కూడా తప్పే ఉంది, ఎందుకంటే వీళ్ళ దగ్గర ఐకమత్యం లేకపోవడము. మంచి వస్తేనేమో వాళ్ళ మీద వేసుకుంటున్నారు, చెడు వస్తేనేమో రేవంత్ మీద తోస్తున్నారు. యాక్చువల్ గా ఇప్పుడు అదే పరిస్థితి కాబట్టి ఇప్పుడు ఆయనకి రాసి ఇచ్చినోడు ఎవడో తెలియదు కానీ స్పీచ్లు అన్ని ఫెయిల్ అయినాయి. చూసిన స్పీచ్లన్నీ కూడా ప్రజల్ని భయపెట్టే విధంగా. అజరుద్దీన్ గారి విషయం కావచ్చు, సో ఇష్టం వచ్చినట్టు కొన్ని దగ్గర మళ్ళీ అక్కడ ఫ్రస్ట్రేషన్ లో సరే మాట్లాడడం కావచ్చు, ఆ బూతులు పబ్లిక్ కొంచెం అది జీర్ణించుకోలేకపోతున్నారు. సో ఏ రకంగా చూసినా ఇప్పటి వరకు ఓటింగ్ పర్సంటేజ్ ఎంత వచ్చింది చూద్దాం ఒకసారి కొట్టండి. నాకు తెలిసి అందరూ వెళ్తారు ఎక్కడికి, ఆఫీస్లకు పనులకు వెళ్ళిపోతారు కాబట్టి నాకు మోస్ట్లీ ఓట్స్ పొద్దున్నే ఎక్కువ మంది వేసే అవకాశం ఉన్నది, లేదా ఈవినింగ్. మధ్యాహ్నం అయితే తక్కువ ఉంటారు, ఎందుకంటే ఈ ఎలక్షన్స్ కవరబ్బా డుమ్మా కొట్టి లీవ్ పెట్టి మరి వేస్తారు అనేది ఉంటుంది. అఫిడవిట్స్ ఇదే అంతా లిస్ట్ ఇంకా అప్డేట్ చేయనట్టున్నారు వీళ్ళు. మా ఎలక్షన్ కమిషన్ ఎందుకో యాక్చువల్ గా బాగా స్లీపింగ్ మోడ్ లో ఉంది. అది మామూలు స్లీప్ మోడ్ కాదు, ఎందుకంటే మా రేవంత్ అన్న చెప్పినట్టున్నాడు, కళ్ళకు గుడ్డ కట్టుకొని పని చేయండి. ఏంటి ఈ టైంలో మీరు చూడొద్దు, వినొద్దు, మాట్లాడొద్దు. సో ఈ టైంలో మీరు చూడొద్దు, వినొద్దు, మాట్లాడొద్దు. అంటే కాంగ్రెస్ వాళ్ళు టీషర్ట్లు వేసుకున్నా మీరు చూడొద్దు, ఓకే? లేకపోతే ఎవరన్నా ఏమన్నా అరే అక్కడ ఫేక్ ఐడీలు నడుస్తున్నాయి, ఫేక్ ఓటర్ ఐడీలు రిగ్గింగ్ జరుగుతుందన్నా మీరు వినొద్దు, లేదా యాక్షన్ తీసుకోవద్దు, అంటే మాట్లాడొద్దు మీరేమి.
అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిరేమో మరి. యథేచ్ఛగా పోలింగ్ కేంద్రాల వద్ద తిరుగుతూ ఓటర్లను మభ్యపెడుతున్న స్థానికేతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. రహమత్ నగర్ డివిజన్ ఎస్టీపీ హోటల్ వద్ద ఎమ్మెల్సీ శంకర్ తన అనుచరులతో హల్చల్ అంట. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే పవన్ గారు, ఇప్పుడు ఏదన్నా నేను కూడా ఒక 10 సార్లు మీకు ఫోన్ చేసి ఊరికే పవన్ గారు ఏంది ఆ కంటెంట్ చేయండి ఈ కంటెంట్ చేయండి అంటే ఏమనిపిస్తుంది, ఎవరు చేస్తారు, ఒక రకమైన ఇరిటేషన్ వస్తుంది. పబ్లిక్ పరిస్థితి కూడా అదే. ఇప్పుడు మాటి మాటికి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పొద్దున్న లేస్తే ఇట్లా 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 అంటే చీరలు పంచుతాము, మాటి మాటికి మీరు వాళ్ళ బుర్ర తిన్నారు అనుకో, వచ్చే ఓట్లు కూడా పడాలనిపిస్తున్నారు. రివర్స్ అవుతుంది. అత్యుత్సాహం ఏది కూడా పనికిరాదు. విసిగిపోయి అసలు ఫస్ట్ విసిగిపోయి ఓటేయరు ఎవరు. ఎస్. సో మీరు కమెంట్స్ రూపంలో తెలియజేయండి మీ మూడ్ ఎలా ఉంది జూబ్లీ హిల్స్ పట్ల, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు, ఎవరు గెలవాలనుకుంటున్నారు. ఎస్, కాంగ్రెస్ నుండి నవీన్ యాదవ్ ప్లస్ పాయింటే, కానీ కాంగ్రెస్ నవీన్ యాదవ్ కి మైనస్ పాయింట్. బట్ నవీన్ యాదవ్ కోసం పబ్లిక్ దాన్ని కూడా మేము ఇది చేస్తాం అనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి వేస్తారు, లేకపోతే ఇంకా ఎవరికి వస్తారో కూడా మీకు కూడా తెలుసు. బట్ చూద్దాం మరి ఏం జరగబోతుందో. అండ్ లాస్ట్ మూమెంట్ లో మాగంటి సునీత అసలు భార్య కాదు అని చెప్పి వాళ్ళ మాగంటి గోపీనాథ్ తల్లి మాట్లాడడం, సరే మొదటి భార్య కొడుకు వచ్చి మాట్లాడడం వేరే, బట్ తల్లి వచ్చి మాట్లాడడం ఇన్ని రోజులు మాట్లాడకుండా కొద్దిగా అక్కడి నుంచి కొద్దిగా డౌన్ ఫాల్ అట్లా స్టార్ట్ అయింది కాబట్టి ఏం చెప్పలేని పరిస్థితి. సో మీరు చెప్పండి, ఎవరు గెలవాలనుకుంటున్నారు, ఎవరు ఓడిపోవాలనుకుంటున్నారు, కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఎవరు గెలిస్తే బాగుంటుంది, అభివృద్ధి జరిగిందా లేదా ఇప్పటి వరకు, గత 10 సంవత్సరాలు లేదా ఈ 2 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి జరిగింది, తేడా ఏమన్నా ఉందా